అటుకు మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో మరింత సమాచారం అందించడానికి రెడీగా ఉన్నారు. అండ్ ప్రభాకర్, ఏంటి కొత్త మంత్రుల రియాక్షన్స్ మనం చూస్తున్నాం, వాళ్ళ సంతోషం మనం చూస్తున్నాం. సో మరి మిగతా నేతలు ఏమంటున్నారు? అందుకే ఎన్ని గంటలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? పార్టీలో ఏం జరుగుతోంది? 12:19 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అడ్డూరు లక్ష్మణ్, వివేక్, అట్లాగే వాకిటి శ్రీహరి. కొద్దిసేపటి క్రితమే మనం అడ్డూరు లక్ష్మణ్తో మాట్లాడాం. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సీఎం స్వయంగా కాల్ చేసి చెప్పారు. లక్ష్మణ్ కంగ్రాచులేషన్స్ అంటూ సీఎం విష్ చేశారు అనేది లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. తాను ఎన్ఎస్యుఐ నుంచి వచ్చిన నేపథ్యంతోనే తనకి ఈ గుర్తింపు లభించింది అని చెప్తున్నారు. వివేక్ కూడా మరికొద్దిసేపట్లో మాట్లాడతారు. సో వివేక్ కూడా కాల్ వచ్చింది అనేది TV9తో నిర్ధారించారు. TV9తో చెప్పారు. తాను కొద్దిసేపట్లో సోమాజిగూడకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్ళనున్నారు. సో మరికొద్దిసేపట్లోనే మిగతా అందరూ కూడా రాజ్భవన్కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 గంటలకల్లా ప్రతి ఒక్కరు రాజ్భవన్లో ఉండాలి అనే ఆదేశాలు ఆహ్వానం అయితే అందరికీ వెళ్ళింది. సో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. 12:19 ఎగ్జాక్ట్గా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ప్రమాణ స్వీకారాన్ని చేయించబోతున్నారు. సో ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, అట్లాగే ఇప్పుడు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోయే కొత్త మంత్రుల కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కానున్నారు. ఇప్పుడే లక్ష్మణ్ కుమార్ శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా అటు వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి బయలుదేరారు. కొద్దిసేపట్లోనే అందరు రాజ్భవన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమంది అసంతృప్తులు కూడా ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి లాంటి నేతలు ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సాయంత్రానికి ప్రెస్ మీట్లో మాట్లాడుతాను, నేను అసంతృప్తిగా ఉన్నమాట అయితే వాస్తవం అనేది అయితే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉన్నప్పటికీ కూడా తన గుర్తింపు లభించట్లేదు అనేది అయితే కొంతమంది చెప్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు కూడా కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సుదర్శన్ రెడ్డి విషయంలో రాత్రి వరకు ఎక్సర్సైజ్ జరిగింది, కానీ అది వర్కౌట్ కాలేదు. సో సుదర్శన్ రెడ్డి డెఫినెట్గా మంత్రివర్గంలోకి తీసుకోవాలని హైకమాండ్ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కోరారు. అయినా కూడా అది వర్కౌట్ కాకపోవడంతో కేవలం 3 మాత్రమే ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు ప్రభుత్వం వెళ్తుంది. ప్రభాకర్, ఇప్పుడు కవ్వంపల్లి పేరు ఇప్పుడు నిన్నటిదాకా విన్నాం, ఇవాళ అడ్లూరు లక్ష్మణ్ పేరు వచ్చింది. సో ఈ క్రమంలో మరి కవ్వంపల్లి ఏమంటున్నారు? సో అందరూ కలిసే ఉన్నారని అడ్లూరు చెప్తున్నారా? రైట్, అందరూ కలిసే ఉన్నారు. వాళ్ళకు నిన్న కూడా సీఎం ఒక కాల్ తీసుకోమన్నారు. మీలో ఎవరికైనా ఏకగ్రీవం చేస్తారా, లేకపోతే మీకు ఎవరిని చేసినా ఓకే కదా అని సీఎం అడిగినప్పుడు ఎవరైనా ఓకే, మాకు 6 ఎమ్మెల్యేలు కూడా ముక్తకంఠంతో చెప్పారు. ఈవెన్ హాస్పిటల్లో ఉన్న లక్ష్మీకాంతరావు కూడా ముందు నుంచి అదే విషయం చెప్పారు. మా 6లో ఎవరికి ఇచ్చినా ఓకే అనేది అయితే చెప్పారు. సో దాంట్లో ఫైనల్ వరకు వచ్చింది కవ్వంపల్లి అండ్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్. సో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కవ్వంపల్లి టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఈ 2 ఆస్పెక్ట్స్లో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ను ప్రభుత్వం చూజ్ చేసుకుంది, పార్టీ చూజ్ చేసుకుంది. దాంతోపాటుగా ఇప్పటికే విప్ ఉన్నారు కాబట్టి విప్ ఇంకొకరికి అకామిడేట్ చేయొచ్చు అనే సమీకరణను కూడా ప్రభుత్వం వర్కౌట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు రామచంద్ర నాయక్ది కూడా సేమ్ ఎస్టీ నుంచి ప్రాతినిధ్యం లేదు అని అనకుండా డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ను అకామిడేట్ చేసి ఇటు విప్గా ఖాళీ అయ్యే అడ్లూరు లక్ష్మణ్ స్థానాన్ని, అట్లాగే రామచంద్ర నాయక్ స్థానాన్ని ఇద్దరు, ఒక బీసీ ఒక రెడ్డికి లేదా చీఫ్ విప్ ఒక రెడ్డికి ఇవ్వడానికైతే ప్రభుత్వం ఒక కసరత్తు అయితే చేస్తుంది. సో ఇది ఇంకొంత కసరత్తు అయితే జరగాల్సి ఉంది. ఇప్పుడు చీఫ్ విప్ ఆల్రెడీ ఖాళీ ఉంది, చీఫ్ విప్ కూడా క్యాబినెట్ ర్యాంక్. సో ఎప్పుడైనా చీఫ్ విప్ అనేది చాలా కీలకమైన పోస్ట్గా ఉంటుంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు చీఫ్ విప్గా పనిచేసిన పరిస్థితి చూసాం. సో అట్లాంటి క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పోస్టు ఈ చీఫ్ విప్ ఉంటుంది కాబట్టి ఒక రెడ్డిని ఇక్కడ అకామిడేట్ చేయాలి, ఒక బీసీని ఇంకొక ఎస్సీని అకామిడేట్ చేస్తారా, లేకపోతే ఇద్దరు బీసీలను విప్గా, ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు బీసీలు విప్పులుగా ఉన్నారు కాబట్టి ఇంకొక ఎస్టీని లేకపోతే ఎస్సీని అకామిడేట్ చేస్తారా, లేకపోతే రెడ్డిని అకామిడేట్ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. రైట్ ప్రభాకర్.